కీర్తన 1. దైవభక్తి గలవారు, దైవభక్తి లేనివారు. ప్రియమైన సహోదర సహోదరీలారా, మనమందరం ఈరోజు ఒక అద్భుతమైన గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని అంటే కీర్తనల గ్రంథం ప్రారంభాన్ని పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక కీర్తన కాదు, ఈ మొత్తం గ్రంథానికి ఒక గొప్ప పరిచయం. ఇది మన జీవిత గమ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ కీర్తన 2 రకాల మనుషులను గురించి మాట్లాడుతుంది. ఒకరు దైవభక్తి గలవారు, మరొకరు దైవభక్తి లేనివారు. వీరిద్దరి జీవిత విధానం, వారి అంతం ఎలా ఉంటుందో ఈ కీర్తన చాలా స్పష్టంగా వివరిస్తుంది. దైవభక్తి గలవాని ఆనందం. కీర్తన ప్రారంభంలో ఇలా ఉంది: దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుల కూటమున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ఉపయోగించిన కొన్ని హెబ్రీ పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆనందం, ధన్యుడు అనే పదానికి హెబ్రీలో అష్రే అని అర్థం. దీని అర్థం సంతోషం, ఆశీర్వదించబడినవాడు. ఇది తాత్కాలిక సంతోషం కాదు, దేవునితో సహవాసం వల్ల కలిగే నిరంతర ఆనందం. నడవక, నిలువక, కూర్చుండక, ఈ 3 పదాలు ఒక క్రమాన్ని సూచిస్తున్నాయి. మొదట దుష్టుల ఆలోచనలకు లోనై వారితో నడవడం, తరువాత పాపుల మార్గంలో నిలబడిపోవడం, చివరకు అపహాసకులతో కూర్చుని వారిలో ఒకరిగా మారిపోవడం. అంటే మనం మొదట చిన్న తప్పే అనుకున్నది క్రమంగా మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో ఇది చూపిస్తుంది. దేవుని భయమున్న వ్యక్తి ఈ తప్పుడు మార్గాలకు దూరంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాడు. ధర్మశాస్త్రమంటే కేవలం కొన్ని నియమాలు కాదు, ఇది దేవుని వాక్యమంతా. హెబ్రీలో దీనికి తోరా అని పేరు. దైవభక్తి గలవాడు ఈ తోరాను రాత్రింబవళ్లు ధ్యానిస్తాడు. ధ్యానించడమంటే కేవలం చదవడమే కాదు, గుసగుసలాడటం అని కూడా అర్థం. పశువులు నెమరువేసుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో పదే పదే గుర్తు చేసుకోవడం, దానిని మన జీవితంలో అన్వయించుకోవడం. జీవిత ఫలాలు. దైవభక్తి గలవాని గమనం. దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి ఎలా ఉంటాడంటే, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వృక్షమువలె ఉండి తన కాలమందు ఫలమిచ్చును, దాని ఆకు వాడదు, అతడు చేయునదంతయు సఫలమగును. ఈ పోలిక ఎంత గొప్పదో చూడండి. నీటి కాలువలు. బైబిలు కాలంలో నీటి కాలువలు ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు. నీటి కొరకు మొక్కలు కష్టపడాల్సిన అవసరం లేదు, కాలువల నుండి నిరంతరం నీరు లభిస్తుంది. అలాగే దేవుని వాక్యం మనకు నిరంతర జీవజలాన్ని అందిస్తుంది. ఫలమిచ్చుట. ఈ వృక్షం తన కాలంలో అంటే సరైన సమయంలో ఫలమిస్తుంది. దీని అర్థం మన జీవితంలో ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా ఆయన నిర్ణయించిన సమయానికి జరుగుతుంది. సఫలమగుట. దేవుని మార్గంలో నడిచేవారు చేసే ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఇది తాత్కాలిక విజయం కాదు, శాశ్వతమైన విజయం. దైవభక్తి లేనివారి గతి. మరి దైవభక్తి లేనివారి సంగతి ఏమిటి? ఈ కీర్తన ఇలా అంటుంది: దుష్టులు అలాగున ఉండరు, వారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలెనుందురు. పొట్టు. ధాన్యాన్ని నూర్చేటప్పుడు పొట్టు గాలికి కొట్టుకొనిపోతుంది. దానికి బరువుగాని విలువగాని ఉండదు. దుష్టుల జీవితం కూడా అంతే. వారికి స్థిరత్వం, నిలకడ ఉండదు. వారి జీవితం శూన్యంగా, నిష్ఫలంగా ఉంటుంది. వారి అంతం కూడా అలాగే వ్యర్థమైపోతుంది. తీర్పు. దేవుని తీర్పు దినంలో దుష్టులు నిలువబడలేరు. వారు నిలబడటానికి కూడా అర్హత ఉండదు. ఎందుకంటే వారి మార్గం మొత్తం అన్యాయంతో, పాపంతో నిండి ఉంటుంది. చివరి మాట. చివరగా ఈ కీర్తన మనకు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలిసియున్నది, దుష్టుల మార్గము నాశనమునకు నడుచును. ఇక్కడ జ్ఞానమనే పదానికి హెబ్రీలో యాదా అనే పదం ఉంది. దీని అర్థం కేవలం తెలుసుకోవడం కాదు, ప్రేమతో, సన్నిహితంగా తెలుసుకోవడం. దేవుడు తన ప్రజల మార్గాన్ని వ్యక్తిగతంగా ప్రేమతో ఎరుగును, వారిని రక్షిస్తాడు. కాని దుష్టుల మార్గం నాశనానికి దారితీస్తుంది. వారికి దేవుని ప్రేమతో కూడిన జ్ఞానముండదు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ కీర్తన మన ముందు 2 మార్గాలను ఉంచుతుంది: జీవితం వైపు నడిచే మార్గం మరియు నాశనం వైపు నడిచే మార్గం. మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటాము? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఆయన మార్గంలో నడిచి నిత్యజీవం పొందుతామా, లేక దుష్టుల మార్గంలో నడిచి వ్యర్థమైన జీవితాన్ని పొందుతామా? మన నిర్ణయం మనమే తీసుకోవాలి. ధన్యవాదాలు.